మరి ఎక్కడికి వెళ్ళాం సార్ మేము చెప్పండి. ఇక్కడ ఎన్నో 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్ మేము. పిల్లలు స్కూలు మాకు బస్సు సౌకర్యం లేకపోయినా ఆటో కిరాయిలు 200-300 పెట్టుకొని మా కోటన్నారు అక్కడికి పంపిస్తూనే ఉన్నాం. మేము ఇక్కడి నుంచి అంత దూరం ఉందని చూడండి సార్, మీరే ఒకసారి ఆలోచించండి. మా పిల్లగాళ్ళకి ఎంత ఇబ్బంది, కరెంటు లేకపోయినా 200 స్తంభాలు వేసుకొని కరెంటు తీగలు తీసుకుని ఎన్నో చాలా కూడా బిక్కొని పోయారు సార్. ఎవరు సాయం చేయలేదు, ఎవరు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. ఆయన కరెంట్ లేకపోయినా సంవత్సరం పాటు ఇప్పటికి దరిదాపు ఇప్పుడు 9-10 నెలల నుంచి కరెంటు లేదు. స్కూల్ బంద్ పెట్టినప్పుడు తీసేసిన కరెంట్ ఇప్పటివరకు కరెంటు లేకపోయినా దీపాలు పెట్టుకొని సోలార్తో నడిపి ఉంటూనే ఉన్నాం సార్ మేము కూడా. మరి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేశారు, ఇట్లా అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టారు. మరి సంతోషం సార్, మేము మా బాధలు మీరు బయటికి చెప్పడానికి చెప్తారు. మరి 9 నెలల నుంచి కూడా మేము ఇక్కడ కరెంటు లేదని కలెక్టర్ గారికి ఎన్నోసార్లు చెప్పినాం, పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు. నమ్మించి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇంత మోసం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళు ఆ పార్టీ మోసం చేసింది, ఈ పార్టీ హైదరాబాద్ 2 లక్షలు పెట్టిన బస్ ఇస్తామని ఆయన 2 లక్షలు భూదాన నిర్వాసితులకు వెంటనే పేదలకు వెంటనే ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు వెంటనే సబ్మిట్ చేశారు సార్. ఇక్కడ 10 మంది పెట్టుకున్న సార్. ఇక్కడ మాకు 62 ఎకరాలు 7 గుంటలు కావాలని చెప్పేసి మేము స్టే చేసాం సార్. స్టే చేస్తే 10 సార్. దీని మీద మాకు తప్ప ఇంకా దౌర్జన్యం చేసి మొత్తం కావాలని కొట్టేశారు సార్. ఇదంతా బాగా దౌర్జన్యం చేశారు. లేదు, కరెంట్ లేదు, మేము వేసుకున్న పోల్స్ కూడా పిక్కొని పోయారు సార్. ఇది తెలియదు సార్ మాకు. వాళ్ళు ఏ రకంగా వచ్చి అట్లా మీద పడిపోయి చేశారు సార్ మా మీద. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. ఇక్కడ దగ్గర 4,000 మంది పోలీసులు ఉంటారు సార్. ఒక్క మనిషికి 15 మంది పోలీసులు ఉన్నారు సార్. జరగా వెలుగుమట్ల బాధితులకు వెంటనే ముందు పోనీ పైకి ఈ బజార్ కాదు సార్, పై బజార్. ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు వెంటనే. మా లీడర్ ఉన్నారు సార్ ఇక్కడ, పడిగ ఎర్రయ్య గారండి. 10 మంది పెట్టుకున్నా సార్. ఇక్కడ మాకు 62 ఎకరాలు 7 గుంటలు కావాలని చెప్పేసి మేము ఈ భూమి మీద మేము స్టే చేసినాం సార్. స్టే అయితే ఒక 10 ఏళ్ళు కాదు సార్ ఇవి. దీని మీద మాకు తప్ప ఇంకా ఏం లేకుండా మొత్తం దౌర్జన్యం చేసి మొత్తం కావాలని చెప్పేసి మొత్తం ఇండ్లన్నీ కొట్టేశారు సార్. ఇదంతా బాగా దౌర్జన్యం చేశారు సార్. నీళ్ళు అది తెలియదు సార్ మాకు. వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా వచ్చి అట్లా మీద పడిపోయి చేశారు సార్. మా సార్ పార్లమెంట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం సార్. మీ వల్ల మీ టైగర్ సార్, మేము చెప్తున్నాం, మీరు మీ వాయిస్ వినిపించండి సార్. అక్కడ మోడీ గారికి చెప్పండి, మా భూములు మాకే కావాలి. మేమేం అడగట్లేదు సార్, మీ నివాసం ఉండడానికి కోసం అడుగుతున్నాం సార్. ఢిల్లీలోనే చెప్పారు, పక్కలు కొట్టారు. ఇది అన్యాయం సార్. ఇది మీ ఎవరిది పొలాలు వేసుకొని తిన్నా సార్. సార్ ఇక్కడ ముళ్ళ కిషోరు, బిక్కసాని దామోదరు, ఇంకా రేగళ్ళ సురేష్, వీళ్ళు 4 రియల్ ఎస్టేట్స్. వాళ్ళకి అన్ని ఇదే భూదాన బూట్లో వాళ్ళు విల్లాస్ కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు సార్. అన్యాయం చేసి ఏమి లేకుండా చేశారు సార్, నిర్భాగ్యం చేశారు సార్. ఆదుకుంటారండి సార్. నేను ఎట్లుంటే రాత్రి ఇక్కడికి వచ్చి తాళాలు పగలు కొట్టేసారు. చూడండి సార్, నా ఇల్లు చూడండి సార్ ఒకసారి. తాళాలు పగలు కొట్టేసి అంత చిక్కచికా చేశారు సార్. ఇది వెలుగుమట్ల బాధితులకు వెంటనే
నా కిరణ్ ఖాళీ చేయాలి వాటర్లో పనిచేశారు బాత్రూంలో పెట్టలేదు చాలా దయనీయ పరిస్థితి రావట్లేదు ఇక్కడికి పోదాం చాలా దయనీయ పరిస్థితి పోయింది బయట ఎవరి సామాను ఎక్కడో ఏంటో ఏం పేరు స్కూల్ లేదా ఎందుకు పోలే స్కూల్కి గత 5 రోజులుగా ఖమ్మం పట్టణం వెలుగుమట్ల ప్రాంతంలో వందల పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజల కన్నీళ్లతో చెలగాటమాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి యావత్ తెలంగాణ ఉండే పేద జాతి అంతా కూడా వాళ్ళకు సంఘీభావం చెప్పడమే కాకుండా ఈ ప్రభుత్వం కూలిపోవాలని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఆనాటి అహంకారపు ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి శపథం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టం కడితే అందులో ప్రధాన పాత్ర పోషించిన జిల్లా ఖమ్మం జిల్లా. ఇక్కడ 10 సీట్లుంటే, ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే సిపిఐ 1 సీటుతో కలుపుకొని 9 సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి వెళ్ళి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒక రెవెన్యూ మంత్రి గారు ఉంటారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉంటారు. అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నటువంటి అతి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి జిల్లా కూడా ఈ జిల్లానే. ఖమ్మం ప్రజలంతా కూడా సంబరపడరు కావచ్చు, మాకు 3 మంత్రిత్వ శాఖలు వచ్చినాయి, ఈ జిల్లా సుభిక్షంగా సురక్షితంగా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడ్డారు. కానీ 2 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసలు నైజం ఇవాళ వెలుగుమట్ల ప్రాంతంలో కూల్చివేసిన గుడిసెలు, కూల్చివేసిన ఇళ్లతో ఇవాళ అర్థమైపోయింది. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఒక హైడ్రా తెచ్చి హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆనాటి సమైక్య రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం,
ఇవాళ కర్నూలు కడప తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కన్న ఊర్లో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్నను అక్కడే వదిలిపెట్టి కన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కో ఖమ్మంకో వరంగల్కో కరీంనగర్కో వచ్చి పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో పని చేసుకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో బట్టలు ఉతికి బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, రిక్షాలు తొక్కుకొని బతికేవాళ్ళు, ఇవాళ షాపులలో పనిచేసేవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళకు ఇల్లు కిరాయి పే చేసే కెపాసిటీ కూడా ఉండదు. వాళ్ళకు నగరంలో ఎక్కడైనా ప్రైవేటు భూములలో గుడిసెలు వేసుకుందామంటే ఉండనివ్వరు. కాబట్టి విసిరేసినట్టుగా ఊరికి బయట జనసంచారం లేని దగ్గర కరెంటు లేని దగ్గర మంచినీళ్ళు లేని దగ్గర పాములు కరుతాయి, తేలు కరుతాయి అని తెలిసినప్పటికి కూడా వాళ్ళ ప్రాణాల ముప్పు ఉన్నప్పటికి కూడా విసిరేసినట్టుగా గుడిసెలు వేసుకుంటారు వాళ్ళు. పాపం గుడిసెలు వేసుకొని ఇక్కడి నుంచి పని చేసుకుంటారు వాళ్ళు. అట్లనే గుడిసెలు వేసుకున్న జనం వీళ్ళు కొత్తగూడెం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చిండ్రా, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు నల్లగొండ జిల్లా నుంచి వచ్చిండ్రా, కానీ వీళ్ళందరూ కూడా పేదలు మాత్రమే. వీళ్ళందరూ రెక్కాడితే కానీ డొక్కనిండని వాళ్ళు. చిన్న పిల్లల్ని ఇళ్లల్లో వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పున్నప్పటికి కూడా పని చేసుకోకపోతే, భార్యాభర్తలు పని చేసుకోకపోతే నడవదు. కాబట్టి అట్లా పని చేసుకున్నాడు వాళ్ళు. భూదాన్ ఒకనాడు ఈ రాష్ట్రంలో వినోబా భావే ఆ మహానుభావుడు పేదవాళ్లకు నిలవ ఉండాలని, పేదవాళ్ళకింత భూమి ఉండాలి, ఇల్లు ఒక సెంటిమెంటు, భూమి ఒక సెంటిమెంట్ అని చెప్పి భావించి ఆనాడు వినోబా భావేకి ఆనాటి భూమి కలిగిన వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు వేల ఎకరాలను ఆనాడు దానం చేశారు. అలాంటి దానం చేసిన భూములలో వెలుగుమట్ల కూడా ఒకటి. ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి, 62 ఎకరాల 7 గుంటల భూమి ఇది 2014లో గుడిసెలేసుకున్న నాటికి, ఇక్కడ పేద ప్రజలు అడ్డా పెట్టే నాటికి దీన్ని ఎవడు దేకటోడు కాదు. ఇవాళ అలాంటి భూములలో 2014 నుంచి వెళ్ళి 19 వరకు గుడిసెలేసుకొని రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న ప్రజలకు ఆనాటి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూమి మీద కన్నేసి కూల్చే ప్రయత్నం చేసింది. కానీ ఆనాడు శాసనం చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క ఐక్యత ముందు ఆనాడు అది కూల్చివేయడం సాధ్యం కాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చివేతలు, డిస్ట్రక్షన్, డిమాలిషన్, ఇవాళ డిస్ట్రక్షన్, డిమాలిషన్ ఇవాళ వాళ్ళ ఎజెండాలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇండ్లు కట్టించడం చేత కాదు, భూములు పంచడం చేత కాదు, పేదల బతుకులలో వెలుగు నింపడం చేత కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పేదలు ఇంటున్న ఇళ్లను కూలగొట్టడం చేతనవుతుంది, పేదలు దున్నుకుంటున్న అసైన్మెంట్ భూములను గుంజుకోవడం చేతనవుతుంది తప్ప పేదలకు న్యాయం చేసే చేత కాదు వీళ్ళకి. ఇవాళ వీళ్ళు పాపం అనేక సార్లు కోర్టు మెట్టెక్కిండ్రు. అయ్యా మేము మనుషులం, మేము పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ మేము మనుషులం, మేము వేసుకున్న ఇండ్లు, మేము వేసుకున్న గుడిసెలు ఇవాళ ఇది వినోబా భావే గారికి దానం చేసినటువంటి భూములలో వేసుకున్నాం. మేము వేసుకున్న భూములలో మాకు కరెంట్ ఇస్తలేరు, మాకు నీళ్ళు ఇస్తలేరు, మాకు కనీస సౌకర్యం లేవంటే ఆనాడు 2019లోనే చెల్లా కోదండరామ్ గారు పాపం ఆ జడ్జి గారు వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకు కరెంట్ ఇవ్వండి అని చెప్పి వారు కోరిండ్రు. కానీ కరెంట్ ఇవ్వలేదు దుర్మార్గులు, నీళ్ళు ఇవ్వలేదు దుర్మార్గ ప్రభుత్వాలు. అయినా జనరేటర్లు పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారు. అసలు మీరు మనుషుల, పశువుల, పాలకులు అనే వాళ్ళు ఎవరి కోసం ఉండాలి? మీ ఆలోచన ఎవరి వైపు ఉండాలి? ఇన్ని వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు, మరి వీళ్ళకి నీళ్ళు అయితే ఇద్దాం, వీళ్ళకి కరెంట్ ఇద్దామంటే సోయి జ్ఞానం కూడా మీకు లేదు. ఇలా ఆనాటి ప్రభుత్వం అట్టే చేసింది, ఇలా ఈనాటి ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. నీళ్ళు ఇచ్చుడు కాదు,
కరెంట్ ఇచ్చుడు కాదు, ఏకంగా గుడిసెలే కుప్పకూల్చింది వాళ్ళ దొంగల్లాగా. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఏ కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది? కోర్టు ఎక్కడ ఆర్డర్ ఇవ్వలే. వీళ్ళే కోర్టు మెట్లెక్కి మాకు పట్టాలు ఇవ్వండి, మాకు ఆనాడు 2014లోనే మాకు వాళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు, మాకు వీటిని అథెంటిక్గా చేయండి, మా మీద కనికరించమని చెప్పి కోర్టు మెట్లెక్కితే కోర్టు ఏమన్నదంటే చూడమని చెప్పింది. వాళ్ళు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ డిమాండ్లు పరిశీలన చేయండి, ఒక వ్యూ తీసుకోమని చెప్తే ఇవాళ సిసిఎల్ఏ ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే సిసిఎల్ఏ సుమోటోగా కోర్టు చూడమన్నది. కాబట్టి కోర్టు చూడమన్నది, కానీ కోర్టు 4000 మంది పోలీసు వాళ్ళతోటి ఉదయం 4 గంటలకు లేచి వచ్చి పిల్ల జల్లా చూడకుండా కట్టు బట్టలను కూడా తీసుకొనియకుండా ఇవాళ మీరు గిట్ల కళ్ళ ముందే కూల్చివేయాలని చెప్పి మాత్రం చెప్పలేదు. కానీ సిసిఎల్ఏ మాత్రం చూడమని చెప్తే ఇవాళ వీళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తా ఉన్నా, ఎన్ని భూములు అయితే ఇవాళ అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇవాళ ఇనాం భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే భూదాన్ భూములు ఉన్నాయో, ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి లెక్క తీయగలిగే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పెద్దవాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫంక్షన్ జోలికి పోరు. మీకు కనపడేదల్లా పేదవాళ్ళు కట్టుకునేటువంటి 60 గజాల 100 గజాల ఇళ్ళ జోలికి మాత్రమే పోయే దమ్మును తప్పుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ వెలుగు మట్టలో ఉండేటువంటి ఆటో నడుపుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ మీద 4000 మంది పోలీసులతో ఇలా ఇంత దౌర్జన్యం చేయాల్సిన అక్కర ఉన్నదా? ఇదని శత్రుదేశమా? ఇదేమన్నా వీళ్ళైనా శత్రువులా వీళ్ళు? అంటే పేదల పట్ల మీకుండే వైఖరి ఏందో, పేదల పట్ల మీరు అవలంబించే తీరేందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇవాళ హైదరాబాద్లో కూడా ఇదే పనిచేసిండ్రు, ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తారు కదా. వీళ్ళు వేసుకున్నది 31 ఎకరం కదా. మిగతా 31 ఎకరాల భూమిని ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు కలెక్టర్ గారు? ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు? నీ ఆనాటి రెవెన్యూ అధికారుల యొక్క దొంగల్లాగా ఆ భూములు ప్రైవేటుగా కట్టబెట్టిన దాన్ని మీరు ప్రస్తావించగలరా? మీరు చెప్పండి. ఇవాళ మీరు ఐఏఎస్ చదువుకున్నా, ఐపీఎస్ చదువుకున్నా, బాసుల ఆజ్ఞలకు తల ఒగ్గి బానిసలాగా పనిచేస్తున్నారు తప్ప నిజమేందో న్యాయమేందో చెప్పగలిగే దమ్ము మీకు లేదు, దాన్ని ఆచరించే సత్తా మీకు అంతకంటే కూడా లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఏనాటికి కూడా ఎంత పెద్దవాళ్ళైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇవాళ మీరు దుర్మార్గాలు చేస్తుండొచ్చు, నీకు అది ఉందని, ఇవాళ దౌర్జన్యం చేస్తుండొచ్చు, నీ చేతుల్లో అధికారం ఉందని, కానీ పర్మనెంట్గా చేసే అధికారం నీకు లేదు. నీకు ఎన్ని సంవత్సరాలు కట్టబెట్టినావా? ఉంటే గింటే నీ ప్రభుత్వం ఉంటే 2028 వరకు మాత్రమే ఉంటుంది తప్ప తదుపరి ఉండదు. ఆనాడు ఎన్నెన్ని హామీలు ఇస్తారు మీరు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 రకాల పనులు చేస్తా అని చెప్పిండ్రు. పనులు దేవుడెరుగు. ప్రతి మహిళకి ఇచ్చే 2500 రూపాయలు దేవుడెరుగు, 4000 రూపాయల పెన్షన్ దేవుడెరుగు, పేదలకు ఇండ్ల జాగలు దేవుడెరుగు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు దేవుడెరుగు. కానీ ఉన్న ఇండ్లు కూల్చేసి పేదల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఇట్లనే చేసుకుంటా పోతే ఆ ప్రభుత్వం కూలిపోవడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ నీ ప్రభుత్వం కూలిపోవడానికి 3 ఏళ్ళు కూడా పట్టదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ ఏ భూదాన్ భూములైతే ఈ జిల్లాలో ఉన్నాయో వాటి రికార్డులన్నీ కూడా బయటపెట్టండి, ఎవరి కబ్జాలో ఉన్నాయో బయటపెట్టండి. ఇక్కడ ఈ వెలుగుమట్ల గ్రామంలో ఈ 147, 148, 149 62 ఎకరాల 7 గుంటల భూమి ఇది ఎవరెవరి దగ్గర ఉందో మొత్తం తీసే ప్రయత్నం చేయండి. నీకు నిజాయితీ ఉంటే ఇవాళ ఎంతమంది ఇండ్లు అయితే కూల్చివేసినావో నీవే ఇగో ఇదే జాగాలో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు వెంటనే కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరి జాగాలలో వాళ్ళకు డబుల్ బెడ్రూములు కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ పేద కుటుంబం అయితే గ్యాస్ సిలిండర్లు కోల్పోయి, వండుకునే స్టవ్లు కోల్పోయి, ఇంట్లో ఫ్యాన్లు కూడా మొత్తం ధ్వంసం చేసి కట్టుబట్టతో బయటకు వచ్చిందో వాళ్ళ సామాను
ఎంత నష్టం చేసినావో అలాంటి వాళ్ళకు 50,000 లక్ష రూపాయల వాళ్ళకు నష్టపరిహారం ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ సీసీఎల్ఏ సుమోటోగా ఇట్లాంటి దొంగ రిపోర్ట్ ఇచ్చి దొంగ ఆర్డర్ ఇచ్చి కూల్చివేసిండో ఆ కూల్చివేతకు బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా ముఖ్యమంత్రి తప్పు జరిగింది క్షమాపణ కోరుతున్నా అని చెప్పి వెంటనే ఈ పని కనుక చేయకపోతే ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇక్కడ 100 మంది ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇదే వాళ్ళు శాపనార్థాలు పెడతారు, ఏడతారు, కన్నీళ్ళు కాడతారు, మీకు ఏం చేయాలని చెప్పి. కానీ ఓట్లేసి గెలిపించేది ఈ పేదలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నీ పెద్ద పెద్ద కాలనీ నుంచి ఓట్లేరు బాబు, నీకు ఓట్లు వేసేది గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు వేస్తారు. ఆ విషయం మర్చిపోకు. ఒక రేవంత్ రెడ్డి గారు మీలాగా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఈ పని చేసి ఉంటే ఇలా హైదరాబాద్లో కానీ ఇతర జిల్లా హెడ్ క్వార్టర్లలో కొన్ని 100,000 బస్తీలు వచ్చేటి కావు. ఆనాడు వేసుకున్న గుడిసెలకు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చిండ్రు. వాళ్ళకు రకరకాల పద్ధతిలో వాళ్ళకు ఓనర్షిప్ వచ్చింది, వాళ్ళు ఇలా జీవిస్తున్నారు. కానీ నీలాగా నువ్వు ఒక్క బస్తీ కూడా నీ కాలం రాలే. ఈ రాకపోగా అనేక బస్తీలు కూలగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొట్టిన ప్రభుత్వంగా నిలిచిపోయింది. కాబట్టి తప్పకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీగా అనాదిగా మేము మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నాం. ఒక బద్దం బాలరెడ్డి నగర్ వచ్చింది మా దగ్గర హైదరాబాద్లో, ఒక వాజ్పేయి నగర్ వచ్చింది, ఒక మా ఆయంలో అనేక రకాల గుడిసెలేసి వాళ్ళకి కాపల కాసి వాళ్ళను ఆదుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. కూల్చివేతున్న చరిత్ర మీది. ఇవాళ టర్క్మెన్ గేట్ కాడ ఢిల్లీలో టర్క్మెన్ గేట్ కాడ పేద ఇళ్ళ కూల్చివేసి ఆ భూములు ఎట్లయితే మారుతి కంపెనీ కట్టబెట్టిందో గదే మీ చరిత్ర, గదే మీ ఆచరణ తప్ప ఇంకోటి కాదు. పేరుకు మాత్రమే పేదల ప్రభుత్వం అని చెప్తారు, పేరుకు మాత్రమే అనగానే వర్గాల పార్టీ అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్తారు. నీ ఇందిరమ్మ రాజ్యంలో మా వెలుగుమట్ల ప్రజలు లేరా? నీ ఇందిరమ్మ రాజ్యంలో మా వెలుగుమట్ల ప్రజలు లేరా? నీ ఇందిరమ్మ రాజ్యంలో మా హైదరాబాద్లో నివసిస్తున్న బస్తీ ప్రజలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ మాట్లాడితే ధర్మం కావాలి, న్యాయం కావాలి, చట్టం కావాలంటున్నావు. ఏ చట్ట ప్రకారంగా ఇక్కడ కూల్చేసినావు? ఏ ధర్మం ప్రకారంగా పేదల బతుకుల్లో మట్టి కొట్టినావు? ఏ న్యాయం ప్రకారంగా ఇవాళ బుల్డోజర్లతో 4,000 మంది పోలీసులు పెట్టుకొని అమాయక ప్రజల గూడు చెదరగొట్టినావో చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పేదలకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇలా వాళ్ళకు ఈ వెలుగుమట్ల ప్రజలకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు కట్టించేంత వరకు, వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ బాధితుల పక్షాన ఉండి వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కోసం మాత్రమే నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడికి వచ్చిన కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దొంగల గారు ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల ప్రజల కన్నీళ్ళు, వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎవరిని కదిలించినా కూడా భయంగా చూస్తూ కన్నీళ్ళ పర్యంతం అవుతూ ఇంత దుర్మార్గ పద్ధతి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని చెప్తా ఉన్నాం. నేను ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతా ఉన్నా, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటే ఇవాళ వెలుగుమట్టలో కూల్చేసినటువంటి గుడిసెల సాక్షిగా, ఇళ్ళ సాక్షిగా ఇవాళ మీ పరిపాలన ఏందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. నేను మొదటి నుంచి చూస్తున్న ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విలువైన భూముల మీద కన్నేసి వాటి గద్దల్లాగా కొట్టేసి వేల కోట్ల రూపాయలు జమ చేసి కేంద్ర పార్టీకి పంపించే ప్రయత్నంలో భాగమే హైదరాబాద్లో పనిచేసిండ్రు. ఇవాళ వెలుగుమట్టలో కూడా ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని 2 డిమాండ్ చేస్తున్నా. ఒకటి, మీకు ఏ కోర్టు అధికారం ఉందని చెప్పి, ఏ కోర్టు నీకు కూలగొట్టమని చెప్పిందో అది బయటపెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కేవలం సీసీఎల్ఏ లోపాయికారిగా ఒప్పందం చేసుకొని ఈ పేదల ఇల్లు కూలగొట్టండి, ఈ 30-31 ఎకరం భూమిని కబ్జా పెట్టుకోవాలి, మేము అంతా అమ్ముకోవాలనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప ఏ కోర్టు కూడా వాళ్ళని ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు. ఇవాళ సీసీఎల్ఏ సుమోటోగా ఒక ఆర్డర్ ఇచ్చి యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో వేలాది మంది పోలీసుల సమక్షంలో
వందల కొద్ది డోజర్లు చిన్నపిల్లలను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా, ఇవాళ చిన్నపిల్లల తల్లులను కూడా చూడకుండా, ముసలి వాళ్ళని కూడా చూడకుండా, ఇవాళ వికలాంగులను కూడా చూడకుండా వాళ్ళ సామాను వాళ్ళ కళ్ళ ముందే డోజర్ల కింద తొక్కేసి ఇలా యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో శత్రువుల మీద దాడి చేసే పద్ధతిలో చేసినట్టుగా ఇది కనపడతా ఉంది. సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకునేటువంటి నీచానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు అనుకుంటున్నారు వెలుగుమట్ల ప్రజానీకానికి ఎవరు అండగా ఉన్నారని. వెలుగుమట్ల ప్రజానీకానికి తెలంగాణ మొత్తములో ఉన్న పేదవాళ్ళంతా కూడా అండగా ఉన్నారు. గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉండేవాళ్ళు, రెక్కాడితో డొక్క నిండని వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా కూడా వాళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు. ఇదేం ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వానికి ఓటేసిన కర్మానికి ఇవాళ పేనం మీద నుంచి పొయ్యిలపడేట్టు ఉందని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ఖమ్మం జిల్లా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది గెలిపించింది. 3 పెద్ద మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇక్కడనే ఉంటారు, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, ఇవాళ అగ్రికల్చర్ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, సీనియర్ మంత్రులు. వాళ్ళు 3 మంత్రులు ఉండంగా వాళ్ళ కష్టాలు పోతాయని, బాధలు పోతాయని, ఇల్లు వస్తాయని, ఇవాళ ఉపాధి దొరుకుతుందని చెప్పి ఏ భావనతో వాళ్ళు ఆనాడు ఓట్లేసిండు, నమ్మకాన్ని ఓట్లేసిండో నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహానికి ఒడిగట్టినట్టుగా ఆ 3 మంత్రుల మీద వాళ్ళు ఇలా ప్రజలు మాట్లాడుకుంటారు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళ వార్తలు రాకుండా చేయాలని, వాళ్ళ ఆర్తనాదాలు టీవీలో చూడొద్దని చెప్పి ఆంక్షలు పెడితే ఇవాళ కొన్ని టీవీలు కొంత సోషల్ మీడియా వీళ్ళ బతుకులని, వీళ్ళ కన్నీళ్ళని, వీళ్ళ కష్టాలని చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తొలి వెలుగు రఘు కావచ్చు, ఇవాళ కాళోజీ టీవీ శ్రీనివాస్ గారు కావచ్చు, నగేష్ కావచ్చు, రాకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళ ప్రజల యొక్క బాధలన్నీ కూడా రికార్డ్ చేసుకొని ప్రసారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎవరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నీవేం కొత్త కాదు. తెలంగాణ సమాజం కేసులకు భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం జైల్లో పెడితే భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు నీలాంటి నియంత్రణని, నీలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కాళ్ళతో తొక్కి పడేస్తారు, భూస్థాపితం చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇవాళ ఎక్కడైతే అంబేద్కర్ భవనంలో పక్కకున్నటువంటి హాళ్ళల్లో 100 మందిని పెట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారో వాళ్ళకు తక్షణం ఎక్కడైనా ఉపాధి కల్పించి వాళ్ళ కొంత ఉండడానికి నీడ గూడు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైతే కూలగొట్టినవో ఆ కూలగొట్టిన జాగాలోనే తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఏ సామాన్ అయితే కోల్పోయినరో, ఏ విలువైనటువంటి వస్తువులని వాళ్ళు కోల్పోయినరో ఆ సామానుకు నష్టపరిహారం కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీరు ఇంత జరిగినప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులు రాలే ఇక్కడికి, మీ ముఖాలు లేవు. గతంలో ఉన్న ఇవాళ ప్రభుత్వం పెద్దలకు కూడా ఇక్కడ ముఖాలు లేవు. వాళ్ళు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళు నీళ్ళు ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళు కరెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిండ్రు. ఇలా వీళ్ళు మొత్తమే కూలగొట్టిండ్రు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మాకు ఉరగబెట్టిందే లేదు. ఇద్దరికిద్దరు కూడా మా కళ్ళల్లో మట్టి కొట్టినని చెప్పి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో ఇలా వాళ్ళు ఆర్టిస్టులని ఇలా డబ్బులు తేడుతుందని చెప్పి ఇంత మూర్ఖం మాటలు మాట్లాడితే మిమ్మల్ని చరిత్ర క్షమిస్తుందా? ఇవాళ ఏడవడం కోసం 4-5 రోజులుగా తిండి లేక తిప్పలు లేక పిల్లలు వేసుకొని ఇక్కడ ఉంటారా? మీకు ఏం మాటలు, మీకు ఎవరు చెప్తున్నాడు? మీకు ఇవాళ మీ అధికారం నెత్తికెక్కి, కళ్ళు నెత్తికెక్కి మీరు మాట్లాడుతున్న అహంకారం మాటల్ని తప్పకుండా ప్రజలు గమనిస్తారు. సందర్భం వచ్చినప్పుడు మీ భరతం పడతానని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మీరు చెప్పిన డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా బాధితుల పక్షాన ఉంటుంది. ఇది అమలు చేసేదాకా పోవడం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం